సంవత్సరంలో 5,000 ఒక 100 మరియు 64 క్వింటాల్స్ మనకి సీడ్స్ అలాట్మెంట్ ఉంటే ఈ సంవత్సరం దానికంటే ఎక్కువ అలాట్మెంట్ మన జిల్లాకి ఉంది. 5,200 క్వింటాల్ అలాట్మెంట్ మనకి అయింది. కాబట్టి దానికి మేము త్వరలోనే అన్ని చోట్ల అది పొజిషన్ చేయడానికి మన డిప్కొని పనిచేస్తూ ఉన్నాము. సో మన కామారెడ్డి ఏఎంసీ దగ్గర 2 రోజుల క్రితం రైతులు జమ అయినారు. వాళ్ళకి విత్తనాల కోసం కౌంటర్స్ పెట్టినారు. దానికి ఇప్పుడు సమీక్ష చేసుకొని మన వెంటనే జేడీ గారు ఇక్కడ రీచ్ అయిపోయి రాష్ట్ర స్థాయి నుంచి డైరెక్టర్ గారు నాతో ఆ రోజే మాట్లాడినారు. మేము ప్రెస్లో కూడా రిజైండర్ ఇచ్చినాము. సో రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు కొంచెం లైన్ దాంట్లో ఆవేశం పడి కొంతమంది రైతులు అట్లా మాట్లాడినారు దట్ మాకు అది నీళ్లు లేదు లేదా విత్తనాలు దొరకలేవు. కానీ సేమ్ డే 4 రోజుల వరకు సాయంత్రం 4 రోజుల వరకు చూస్తే ఈ సెంటర్ మొత్తం ఖాళీ అయిపోయింది. అందరికీ వచ్చిన రైతులకి అందరికీ విత్తనాలు అందినాయి. వాళ్ళు క్షేమంగా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. సో ఈ రోజు కూడా మీరు చూడండి, అదే స్పాట్లో మనం ఇప్పుడు మార్కెట్ కమిటీ కామారెడ్డిలో ఉన్నాము. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు కూడా తర్వాత మళ్ళీ ఏమి ప్రాబ్లమ్స్ అది లేకుండా మన యంత్రాంగం పనిచేస్తూ ఉంది. సో మళ్ళీ ఒకసారి డైరెక్టర్ గారు నాతో ఇది మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం అయితే అందరికీ గ్రీన్ మెన్యూర్ సరిపడే విధంగా వాళ్ళకి పొజిషన్ చేయడానికి మేము పూర్తి ప్రణాళిక వేసుకొని ఉన్నాము. రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముంది అంటే, మీరు దయచేసి మీకు టోకన్ సిస్టమ్ ద్వారా మేము బరాబర్గా సరిపడే విత్తనాలు మేము ఇప్పిస్తాము. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన జిల్లాలో ఉన్న 104 అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 104 ఏఈఓస్ అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. మన వరి కొనుగోలు కేంద్రాలు 350 ఉంటే మీరు చూడండి, ఓన్లీ 20 మిగిలినాయి. సో ప్రతి ఒక్క ఏఈఓ, కోఆపరేటివ్స్ సిఇఓస్, తర్వాత మన రెవెన్యూ సిబ్బంది అందరూ కష్టపడి రైతులకి అక్కడ కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. ట్యాబ్ ఎంట్రీ సరిగా జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరంలో పేమెంట్ చూస్తే 3 లక్షలు పోయిన సంవత్సరం కూడా ఈ తేదీకి కొనేసి ఉంటే 271 crores రూపీస్ రైతు ఖాతాల్లో జమ అయినాయి. ఈ సంవత్సరంలో 612 కోట్ల రూపాయలు జమ అయింది. సో అధికారులు త్వరలోనే డాటా ఎంట్రీ చేసుకుంటున్నారు, ట్యాబ్ ఎంట్రీ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ కూడా దానికి ఫాలోఅప్ చేసుకొని బరాబర్గా అందరికీ పేమెంట్ వచ్చే విధంగా అందరూ కష్టపడుతున్నారు. ఆ బాకీ ఎక్కడైనా ఉందో అది కూడా మేము ఒకే చోట్ల ఉంచుకున్నాం, అట్లా లేదు. బయట పోయింది అట్లా కూడా లేదు. ఎవరైనా అట్లా ప్రచారం చేస్తున్నారంటే అది దురదృష్టం వాళ్ళు అట్లా చేసుకోవడం. రైతులకి మేము అది అష్యూరెన్స్ ఇస్తున్నాము దట్ అన్ని పకడ్బందీగా మా దగ్గర క్వాంటిటీ మా కంట్రోల్లోనే ఉంది. అండ్ అది మేము బరాబర్గా సెంటర్స్లో పొజిషన్ చేస్తున్నాము. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ వచ్చేసి టోకన్ సిస్టంలో వాళ్ళకి అందరికీ అందిస్తాము. ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సీవ్ చేసుకొని మాకు వాళ్ళు కూడా పంపిస్తున్నారు. సో నిన్న 3,000 ఒక 100 క్వింటాల్ వచ్చినాయి. ఈరోజు 500 క్వింటాల్ వచ్చినాయి. ఇంకా వస్తుంది. మనకి అందరికీ సరిపడేగా జిలుగు విత్తనాలు అందరికీ అందుతాయి. దానికి ఒక బస్తా ఉంది. సో ఇప్పుడు ఎవరైనా అట్లా ఎక్కువగా అడిగి వాళ్ళు అది వాడుకున్నారు అనుకోండి, ఇది మన అలాట్మెంట్ అందరు రైతులకి టెక్నికల్ ప్రకారంగానే ఇస్తున్నాం. కాబట్టి అదే విధంగా వాళ్ళు వాడుకోవాలి. ఒక బస్తా 1 హెక్టార్కి ఉంది కదండి. సో వాళ్ళు 1 ఎకరానికి 1 బస్తా వేసుకుంటూ 4 ఎకరాల కోసం నాకు 4 బస్తాలు ఇవ్వాలంటే అడగాలంటే అది కుదరదు కదా. ఇది గతంలో కూడా లేదు. ఈ రోజు ఏదో ఇది మార్చినాము రూల్, అట్లా లేదు. ఈ రూలు గత సంవత్సరంలో కూడా ఉండేది, దాని ముందు కూడా ఉండేది. సొసైటీ దాంట్లో ఏ రాజకీయ సో ఆన్లైన్ లెక్క ఉంది కదా, అది పంచుకుంటాం అందరికీ. చూసుకోండి ఏ రైతులకి పోయింది, అంతా ఓపెన్గానే నడుస్తుంది. ఏది కూడా అట్లాంటివి చేయడానికి వీల్లేదు అండ్ చేయనివ్వము. రైతు అక్కడ కొనుగోలు కేంద్రాలకి వరి తీసుకొస్తారు. మనం వాళ్ళకి అది ప్రోత్సహిస్తాము దట్ ఫీల్డ్ అష్యూర్డ్ క్వాలిటీ ఉంటుంది. సో ఆ ఎఫెక్టివ్ కోసం నాణ్యమైన వడ్లు వాళ్ళు తెస్తారు, ఆరా పెట్టేసి అది మాయిశ్చర్ అవుతుంది. అది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చూస్తారు, దాంట్లో వాటికి సాయం ఇస్తారు. అది జోక్యం చేసుకుంటారు. అది అయినాక లారీ ఎక్కుతుంది, మిల్కి పోతుంది. మిల్లో పోయినాక ట్యాబ్ ఎంట్రీ అవుతుంది.
అదే ప్రకారంగానే పేమెంట్ అవుతుంది. సో దీంట్లో చాలా మంది ఏమంటారంటే అక్రమాలు, అది అసలు మొత్తం పకడ్బందీగా పాయింట్ టు పాయింట్ ఉంది కదా. మాకు రోజు ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని కుప్పలు ఉన్నాయో, ఎంత క్వింటల్ బాకీ ఉంది, ఎన్ని బ్యాగ్స్ అయినాయో రోజు నా చేతుల్లో రిపోర్ట్ ఉంటుంది. కాలంలో అట్లా వాళ్ళు చేస్తున్నారు, మీన్స్ అది ఆరపెడుతున్నారు. 8% అది వస్తుందంటే, కానీ దానికి మాయిశ్చర్ మళ్ళీ అది రిస్టోర్ చేయడానికి టెక్నాలజీ లేదు మన దగ్గర. సో నష్టం అవుతుంది అట్లా అనుకుంటున్నారు, కానీ దానికి వేరే మార్గం ఉండదు. ఇది ఇప్పుడే అట్లా సిస్టమ్ అయింది అట్లా కాదు కదా, గతంలో కూడా అట్లా అయ్యేది. సో నాకు ఆ లాస్, ఆ నష్టం నాకు ఏదో సాయం చేయాలని అడుగుతున్నారు, కానీ దాంట్లో ఎప్పుడు కూడా అది పాలసీ అంటే ఏ స్థాయిలో అయినా అట్లా ఎంఎస్పికి పెంచడానికి వీలు ఇవ్వలేదు. ఇంకా 2-3 రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నంబర్ కూడా మేము ఒక హెల్ప్ లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము. సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి, మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే, వేరే ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు. సో 7288945556 7288894556 ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీకు నోట్ చేసుకొని మీకు గంట లోపట ఇమ్మీడియట్గా అసలు మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేసుకొని చెప్తారు. మళ్ళీ చెప్తాను, 7288894556. ఓకే, సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో, మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము, పత్రికా ప్రకటన కూడా ఇస్తాము. సో అది మీరు అందరు రైతులకి అది చెప్పచ్చు. అదేవిధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము. ప్రతి ఒక్క వెండర్ దగ్గర, సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు, రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు, రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది. ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళని నోట్ చేయడం జరుగుతుంది. సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు. సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలు పెట్టినాము. అదేవిధంగా 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి. పోలీస్, రెవెన్యూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని 4 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు వచ్చేస్తున్నాయి అంటే అది చెక్ చేసుకొని కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడటానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. మాకు ఒక రోజు ముందు పచ్చజొన్న రొట్టెలు వచ్చినాయని, సోమవారం రోజు తీసుకోగలరని సమాచారం ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము ఇక్కడ కామారెడ్డి మార్నింగ్ వచ్చి మేడంతో పాస్బుక్ జీరో తీసుకొచ్చి ఏఈఓ మేడం దగ్గర పాస్బుక్ ఇచ్చేసి ఆన్లైన్లో చేయించుకొని పర్మిట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వెళ్ళి అక్కడ విత్తనాలు సొసైటీలో విత్తనాలు తీసుకున్నాము 5 ఎకరాలు 2 బ్యాగులు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా ఇవ్వడం జరిగింది. అది ఏవో సార్ అశోక్ రెడ్డి మాకు ఒక రోజు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మేము కామెడీకి వచ్చి జిలుగులు అండ్ పెజ్జన్ములు, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఆన్లైన్ తీసుకొని సంతోషంగా వెళ్ళాము. మాకు వ్యవసాయ శాఖ వారు ఒక రోజు 2 రోజుల ముందే తెలియజేశారు, ఊళ్ళో చాటింపు వేశారు. దానివి చూసుకొని మేము కామారెడ్డికి పాస్బుక్లు తీసుకొని వచ్చి అది సార్ వాళ్ళకి చూపించేసుకొని వాళ్ళ సిగ్నేచర్ చేసేసుకొని విత్తనాలు మాకు సరిపడేటట్టుగా ఇచ్చారు. మాకు 5 ఎకరాలు ఉంది, 2 బస్తాలు ఇచ్చారు. మాకు సరిపడేటట్టుగా కానీ ఇక్కడ ఉన్న పక్కపండి విలేజ్లకు అందరికి సరిపడేటట్టుగా విత్తనాలు ఇచ్చారు. ఇదంతా సకాలంలో జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.